धारचला की आवाम के लिए खुशखबरी। एसआर मोटर ड्राइविंग स्कूल की जानिब से हर साल की तरह इस साल भी समर स्पेशल ड्राइविंग क्लासेस का आगाज हो चुका है। ये क्लास सुबह 6 बजे तक शाम 6 बजे तक चलाई जाएगी। मजीद तफसीलात के लिए 9948877928 या फिर 9030141928 पर रब्त पैदा करें। अस्सलाम वालेकुम नाज़रीन, NH टीवी में आप सभी का इस्तकबाल है। हमारे मुल्क भारत में लोकसभा इंतखाबात 2024 के चौथे मरहले के तहत रियासत तेलंगाना में आज बतारीख 13 में 17 पार्लिमानी हलकों पर राय दही हो रही है। 17 पार्लिमानी हलकों में एक हलका चेवड़ा है। आज चेवड़ा पार्लिमानी हलका के असम्बली हलका है। तांडूर के मंडल पेदेमुल के मौजे गोपालपुर में मंडल परिषद अपर प्राइमरी स्कूल पोलिंग मरकज़ नंबर 13 में सुबह 7 बजे से राय दही का आगाज़ हुआ। तकरीबन शाम 6 बजे तक राय दहिंदे अपने वोट का हक़ इस्तेमाल किए हैं। इस पोलिंग मरकज़ में जुमला राय दहिंदों की तादाद 856 है, जिनमें मर्द राय दहिंदों की तादाद 413 है और ख़वातीन राय दहिंदों की तादाद 443 है। शाम 6 बजे तक 711 राय दहिंदों ने अपने वोट का हक़ इस्तेमाल किया है। इसका तनासुब 83.6% रहा। चेवड़ा पार्लिमानी हल्के में जुमला राय दहिंदों की तादाद 29,38,370 है। हल्का पार्लियामेंट चेवड़ा में रंगारेड्डी ज़िले के 4 असम्बली हल्का जात राजेंद्र नगर, सेरीलिंगमपल्ली, महेश्वरम और चेवड़ा, इसके अलावा विकाराबाद के 3 असम्बली हल्का जात परगी, तांडूर, विकाराबाद शामिल है। रुकन असम्बली तांडूर बुयनी मनोहर रेड्डी ने अपने अहल खाना के हमरा गवर्नमेंट प्राइमरी स्कूल शाहीपुर के 119 पोलिंग मरकज़ पर हक़ राय दही का इस्तेफ़ादा हासिल किया और साबिक़ वज़ीर ट्रांसपोर्ट मौजूदा MLC मुत्तहिदा ज़िला रंगारेड्डी डॉक्टर P महेंद्र रेड्डी ने गवर्नमेंट जूनियर कॉलेज तांडूर के पोलिंग सेंटर पहुंचकर हक़ राय दही का इस्तेफ़ादा हासिल किया और बुयनी मनोहर रेड्डी MLA तांडूर और वज़ीर ट्रांसपोर्ट साबिक़ा वज़ीर ट्रांसपोर्ट महेंद्र रेड्डी ने मीडिया से बात की थी। అందరూ కూడా వచ్చి భగవంతుడు ఈరోజు ఎండ కూడా సహకరిస్తుంది, వాతావరణం కూడా సహకరిస్తుంది. అందరు మ్యాక్సిమం ఇప్పటికే నేను 9 o'clock దాదాపు 11% అయిపోయింది. దాదాపు ఇప్పుడు అనుకుంటున్నా నేను 20% వరకు ఇప్పటికే అయిపోయింది. ఖచ్చితంగా 70% అబోనే ఓటు పర్సెంటేజ్ కూడా దగ్గర కాబోతా ఉన్నది. తాండూరు నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ప్రజలు స్వచ్ఛందంగా మేము ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగిస్తామని చెప్పి చాలా చైతన్యవంతులైనరు. మా ఓటు హక్కును మేము వినియోగించుకోవాలని చెప్పి కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చి వాళ్ళు ఓటేసుకొని పోతా ఉన్నారు. వారికి అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇదే విధంగా అందరూ కూడా వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఒక బాధ్యత, హక్కుగా కాకుండా ఒక బాధ్యత కూడా అందరం కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి. చేవెళ్ళ గడ్డ కాంగ్రెస్ అడ్డ. ఎంత మెజార్టీ వస్తుంది తాండూరు నుంచి? తాండూరు నుంచి 50,000 మెజార్టీ వస్తూ ఉంది కాంగ్రెస్. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని సార్లు 17కి 14 గెలవబోతా ఉన్నాం. గెలిచి సీఎం గారికి గిఫ్ట్ ఇస్తారా? 100% చేవెళ్ళ గెలుస్తున్నాం. అత్యధిక మెజార్టీ కూడా రాష్ట్రంలో అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవడం జరుగుతున్నది. చేవెళ్ళ పార్లమెంట్ కూడా కాంగ్రెస్ అభ్యర్థి గెలవడం జరుగుతుంది. మల్కాజిగిరిలో కూడా సునీతా మహేందర్ రెడ్డి గారు కూడా పెద్ద మేరతో గెలవబోతున్నారు. తెలంగాణలో పెద్ద మేరతో ఎంపీ సీట్లో గెలిచి మరి ముందు కూడా తక్కువ టైంలో ముఖ్యమంత్రి గారు చేస్తున్నప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున తక్కువ టైంలో జరిగినాయి. ఇవన్నీ కూడా చూసి మెజార్టీతో కూడా అన్ని జిల్లాల్లో కూడా
ఎంపీలను గెలిపడానికి ముందుకు వస్తున్నారు. తప్పకుండా గెలుస్తారు. వచ్చాడు ఇది తాండూరు నుంచి వికారాబాద్ జిల్లా, రంగారెడ్డి జిల్లా నుంచి సంబంధం లేదు, మల్కాజ్గిరి పంపించినాము. మల్కాజ్గిరి నుంచి చక్కగా తాండూరులోనే ఉంటా, తాండూరులోనే గ్రామం తిరుగుతాము, తాండూరులోనే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా, తాండూరులోనే పెద్ద ఎత్తున, ఎందుకంటే తాండూరు ప్రజలతోటి నేను ఎమ్మెల్యే అయినా 94 నుంచి 4 సార్లు, 2 సార్లు ఎమ్మెల్సీ అయినా, 2 సార్లు మంత్రి అయినా. తాండూరు ప్రజలు ఎప్పుడు మర్వము. తాండూరు ప్రజలు ఏదైతే వాళ్ళ ఆశీర్వాదంతో ఇది దాకా వచ్చినాయి కాబట్టి తాండూరులోనే ఉంటా, తాండూరులోనే గ్రామం జరుగుతా, తాండూరులోనే ఎమ్మెల్సీ ఫండ్స్ కానీ ఏ ప్రభుత్వం వచ్చే ఫండ్స్ చేసి తాండూరు వెంటబడిన నా వంతు అన్ని రంగాలు కూడా ఉద్దేశించుకుంటా. నేనే తాండూరు అభివృద్ధి చేసిన. ఇలా బ్రిడ్జిలు కానీ, ఇలా రోడ్లు కానీ ఎవరు చెప్పినా చెప్పకుండా ప్రజలందరూ కూడా తెలుసు. పెద్ద అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. మొన్న కూడా ఏదైతే ఎమ్మెల్సీగా ఉండడం వల్ల మరి నిలబడలేకపోయినాం. తప్పకుండా తాండూరులోనే ఉంటాం, తాండూరులోనే కాంటాక్ట్ చేస్తాం. నెక్స్ట్ हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें।